నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విషాదంగా మారిన విహారయాత్ర. సీలేరు నదిలో ఇద్దరు యువకుల మృతి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అవకతవకలు. ఆరా తీసిన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్. కరెంటు వైర్ తగిలి పూర్తిగా దగ్ధమైన టిప్పర్ లారీ. లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్ క్లీనర్. చింతూరు మండలానికి చెందిన 6 యువకులు ఆదివారం సెలవు దినం సందర్భంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని సీలేరు నదికి విహారయాత్రకు వెళ్లారు. ఎండ తీవ్రతతో నదిలో స్నానం చేసేందుకు దిగిన దిలీప్ కుమార్, శ్రీను నదిలోనే గల్లంతయ్యారు. వెంటనే మిగిలిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించగా చింతూరు ఎస్ఐ పి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో రెస్క్యూ బృందాలు అత్యాధునికమైన పరికరాలను, డ్రోన్లను ఉపయోగించి గాలింపు చేపట్టారు. కాగా ఘటనా స్థలాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భారత్ సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 రోజులు శ్రమించి ఈ రోజు మృతదేహాలను కల్లేరు, నిమ్మలగూడెం రేవుల వద్ద కనుగొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. ఈ విషాదకర ఘటనలో చింతూరు ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. స్థానిక యువత పెద్ద సంఖ్యలో వారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎస్ఐపి రమేష్ ప్రజలను అప్రమత్తం చేస్తూ నదులు, జలాశయాలలో స్నాన సమయంలో జాగ్రత్తగా ఉండాలని, సుడిగుండాల ప్రమాదాన్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో గత 2 నెలలుగా నెలకొన్న అవకతవకలపై ఆరా తీసిన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు గత 2 నెలలుగా జరుగుతున్న అవకతవకలపై దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి దేవాదాయ శాఖ కమిషనర్కు రిపోర్ట్ ఇవ్వనున్న కమిటీ ఏడీసీ చంద్రశేఖర్ అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ సత్యదేవుని వ్రతమాచరించి దర్శనం చేసుకున్న అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ వీరికి వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఏఈఓ దామెర కృష్ణారావు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైర్ మ్యాట్ అటు ఇటు జరగకుండా ఫిక్స్ చేసి ఇస్తే పబ్లిక్ పడరు, అటు ఇటు జరగదు. ఒక్కోసారి పబ్లిక్ ఎక్కువైతే మామూలుగా పరిచయం. కూల్ పెయింట్ ఇది సరిపోదు. ఇప్పుడు అందరూ లేచిన చోట చేరుకోదు. చెప్పుకోమని మేము అడగము, చెప్పుకోవాలనే ప్రజలు బాబు 2004 ఇదే మాట అన్నప్పుడు అదే డైలాగులు ఇప్పుడు చెప్తాను. ప్రధానర్చకుడు ఏదైనా ఉంటే స్వామివారు చూసుకుంటారు. మీరు వెనకాల ఉంటున్నారు రెడీగా. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో కరెంటు వైర్లు తగిలి టిప్పర్ లారీ పూర్తిగా దగ్ధమైంది. తూర్పు లక్ష్మీపురం గ్రామంలోని రామాలయం ఎదురుగా గ్రావెల్ రోడ్డు పనుల నిమిత్తం మట్టి వేయడం కోసం టిప్పర్ లారీ వెళ్లడంతో కిందకి ఉన్న మెయిన్ లైన్ కరెంటు వైర్లు తగిలి లారీ దగ్ధమైంది. మంటలను గమనించి డ్రైవర్ క్లీనర్ లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
ట్యాంక్ అని తేలిందా అప్పుడు ఎంత పైరింగ్ వచ్చేద్దో తెలదు. అడు బతికినట్టు చెప్పానా ఎక్కడ తగలలేదండి. ఇంత తగలేదు 3 పేజీలు కలిసిపోతుంది. అదేలే ఒక పేజీ తగిలే చాలు దానికి. ఇనుము తగలలేదు ఎక్కడ. ఎన్ని తగలేదు అంటాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పింఛను అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా మంచానికే పరిమితమైన ఎక్కువ శాతం మంది కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మంచానికే పరిమితమైన కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామస్తులు పీతల వీరవెంకట సత్యనారాయణ కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే న్యాయం జరుగుతుందని గత 10 నెలలుగా ఎదురు చూస్తున్న పింఛన్ పెంపుదల జరగకపోవడంతో తీవ్ర ఆందోళనతో తన బాధను ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో భాగంగా మేము ఆ గ్రామం తిరుగుచుండగా మాకు తెలియజేశారని, కదలలేని పరిస్థితిలో ఉన్న పీతల సత్యనారాయణకు న్యాయం చేయాలని స్వయంగా నేనే ఈ 10 నెలల కాలంలో 4 సార్లు సంబంధిత అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని సూర్యచంద్ర తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ఇతనిని తీసుకుని వెళ్లి ఇతనికి న్యాయం చేసి పింఛన్ 15,000 పెంచాలని విజ్ఞప్తి చేశామని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకపోతే బాధితునికి అండగా న్యాయం జరిగే వరకు పోరాడుతామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. పెన్షన్ కోసం నాకు సీఎంఆర్ నుంచి న్యాయం చేయడం కార్తికేయ మిశ్రా గారు ఈ బాధ చూసి 2027 తారీఖు 10/2017 సీఎంఆర్ తర్వాత మళ్ళీ మురళీధర్ రెడ్డి గారు కలిపారు 1వ తారీఖు 8వ నెల 2012 అప్పుడు రాశారు, అప్పుడు రాలేదు. తర్వాత 14వ తారీఖు 10వ నెల 2012 మళ్ళీ అప్పుడు రాశారు, అప్పుడు రాలేదు. అంటే ఇతనితో పాటు పంపించిన వాళ్ళందరికీ వచ్చి ఇతను రాలేదు. తర్వాత ఏంటంటే అనేక సార్లు మేము అప్పుడు డోర్ టు డోర్ దొరుకుతున్నాం. 10వ తారీఖు 3వ నెలలో నేను అధికారిని వినపత్రం ఇచ్చాను. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారిని. ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఇంటింటికి మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో ఉన్నటువంటి పీతల వీరవెంకట సత్యనారాయణ 2014 సంవత్సరంలో ఎలక్ట్రికల్ పోల్ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడం వల్ల అతనికి ఛాతీ దగ్గర నుంచి కింద ఏ రకంగానూ పని చేయకుండా స్పర్శ లేని పరిస్థితి. న్యాయం జరగాలని, అతనికి ఆర్థిక సహకారం చేయాలని మరి గత 2017లో అప్పుడు కలెక్టర్ గారు కార్తికేయ మిశ్రా గారిని, తర్వాత 2018-19లో కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారిని అందరినీ కూడా కలిసి విన్నవించుకోవడం వల్ల ప్రభుత్వాన్ని నివేదిక పంపించినా సరే అతను న్యాయం జరగలేదు. అప్పటి నుంచి కూడా అతనికి న్యాయం చేయాలని అనేక సార్లు అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి అతని తరపున మేము అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మంచానికే పరిమితమైన వాళ్ళకి తప్పనిసరిగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి గెలిచిన వెంటనే నాకు 15,000 రూపాయలు వస్తుందని ఎన్నో ఆశలతో వారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఇంటికి వచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది. గత 10 నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా ఇతను వెహికల్తో ఎదురు చూస్తా ఉన్నాడు. నాకు 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ప్రభుత్వం పెన్షన్ ఇస్తా అన్నారు, 15,000 రూపాయలు మాట ఇచ్చారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ 10 నెలల నుంచి కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కిర్లంపూడి మండలం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులోని కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ 10 నెలల్లోని 4 సార్లు స్పందనలో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్పించి న్యాయం జరగని పరిస్థితి. 100% వికలాంగత్వం ఉన్నటువంటి ఇతనికి 41% వేయడం జరిగింది. ఎంత దారుణం చూడండి. అసలు
కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మరి ఆ డాక్టర్లు అధికారులు 41% వేయడం జరిగింది. మరి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఓటు వేయించుకోవడానికి ఇంటికి రావడం జరిగింది, ఇతని సమస్య పరిష్కారం చేయడానికి ఇంటికి వచ్చి ఇతని సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పల్లి పండుగ అంటున్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు, ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు. దయచేసి మేము ప్రభుత్వాన్ని అధికారులు కోరుతాము, ఇతనికి తక్షణం న్యాయం చేయాలి. గత 10 నెలల నుంచి కూడా నెలకు 15,000 రూపాయలు చొప్పున 1,50,000 రూపాయలు బకాయిలతో సహా ప్రభుత్వం చెల్లించాలి. జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం, ప్రజా సమస్యల మీద మీరు పరిష్కారం చేయండి, అధికారులు మీరు రివ్యూ పెట్టండి. 6 సార్లు స్పందనలో పెట్టాం, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెట్టాం. గత 10 సంవత్సరాల నుంచి అనేక బాధలు పడతా ఉన్నాడు అతను. కారుణ్య మరణానికి కూడా అతను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బ్రతకడానికి దారి లేదని చెప్పేసి వృద్ధ తండ్రి ఏం చేయగలడండి? అతని తల్లి చనిపోయింది. వీరికి ఎవరండి సహాయం చేసేది, ఎవరండి తోడు ఉండేది? వచ్చే నెలలో ఇతనికి పెన్షన్ రాకపోతే ఒక 2 నెలల తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు అతను తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓట్ల కోసం వెళ్ళినప్పుడు అందరూ కనిపిస్తారు, ఓట్లు అయిపోయిన తర్వాత కనిపించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు వెంటనే స్పందించాలి. అతను చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు, మానసికంగా కృంగిపోయినాడని చెప్పి తెలియజేస్తూ తక్షణం స్పందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పైడిపాల ములగపూడి పరిధిలోని నల్లకంకర రాయి త్రవ్వకాలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు అందుబాటులో లేని చోట కార్యక్రమం చేపట్టారు. హాజరైన పెద్దాపురం ఆర్టీఓ కె శ్రీరమణి, తహసీల్దార్ ఎస్ నరేష్, పర్యావరణ శాఖ ఈ గ్రామాలలో నల్లకంకర తవ్వకాలు తోలకాలలో అనేక నష్టాలు వాటిల్లుతున్నాయని, ఎటువంటి పరిస్థితుల్లోనూ క్వారీలకు అనుమతులు ఇవ్వొద్దంటూ గొంతెత్తిన ప్రజానికం, స్వచ్ఛంద సంస్థలు. ఈ కార్యక్రమం వేరే చోట పెట్టడంపై అటు ములగపూడి ఇటు ఎస్పైడిపాలలో కాకుండా మల్లంపేట పంచాయతీ పరిధిలో సభ నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వం కనుక ఈ నల్లరాయి వారికి అనుమతులు ఇచ్చినట్లయితే ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన స్వచ్ఛంద సంస్థలు, ప్రజానికం. ఒక స్వచ్ఛంద సంస్థపై ఎదురుదాడికి పాల్పడిన క్వారీ సంస్థ నిర్వాహకులు. ఇరు వర్గాల వాగ్వాదంతో అక్కడి నుండి మెల్లగా జారుకున్న ఆర్డీఓ తదితర అధికారులు. ప్రాంతంలో పెట్టాలండి. దాని ప్రకారం మైనింగ్ మనకి ఎదురుగానే కనిపిస్తుంది, మీకు ఎదురుకొండ మైనింగ్ ఎదురుకుంటేనే కనిపిస్తుంది సార్. ఆ మైనింగ్ ఎంత పోతుంది అన్నది మీరు చూస్తున్నారు సార్. అది మీరు మీటింగ్ ఎక్కడ పెట్టాలనే దాని మీద అడిగారు, దానికి నేను సమాధానం చెప్తున్నానంటే మన నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడైతే మైన్ ప్రతిపాదించారో దాని దగ్గరలో పెట్టమని ఉంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను ఒక ఎన్జిఓస్ గానే మాట్లాడుతున్నాను. ఈ రౌద్రపూడి మండలంలో మేము స్వచ్ఛంద సేవకులుగా సేవలు చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మా ప్రజలు, మా మండల ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీని మీద జిల్లాధికారులు, కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రతిసారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. నేను పర్యవేక్షణకు వస్తున్నాను అంటున్నారు, ముందు రోజు ఇన్ఫర్మేషన్ వస్తున్న తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు. దేనికి? కలెక్టర్ జిల్లాకి ఒక మెజిస్ట్రేట్ అయింది, ఇక్కడ సమస్యలు తీర్చడానికి కలెక్టర్ బాధ్యతగా లేరు. ఒక జేసీ జాయింట్ కలెక్టర్ కూడా మేమంటే సంస్థ వాళ్ళ దగ్గర చెప్తే కానీ ఇక్కడ రాజకీయం చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడండి. కలెక్టర్ మేడం రిక్వెస్ట్ మేడం, ఈ మైన్స్ విషయం కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. సంస్థ అందుకే నేను చెప్పవలసింది మీ దగ్గరికి. సరే, కలెక్టర్ గారికి మీరు దృష్టికి తీసుకెళ్లారు. అండ్ పాసిబిలిటీ జిల్లా కలెక్టర్ గారికి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఫ్లెక్సిబిలిటీ బట్టి, పాసిబిలిటీకి బట్టి వస్తారు. అంతేకాని ఆయన రానందుకు మీరు ఇక్కడ బ్లేమ్ చేయడం అనేది మంచి పద్ధతి. మాట్లాడతాం. అదొకటి ముఖ్యంగా మాట చెప్తున్నానండి. ఈ పైడిపాల గ్రామంలోను ములగపూడి గ్రామంలో ఎంప్లాయ్మెంట్ చూపెట్టానని ఒక సార్ చెప్పారు. ఇప్పుడు లాస్ట్ వచ్చాను విన్నాను. కొంతమంది మేమే జాబులు వేస్తున్నాం, ఎక్కడో చేస్తున్నాం అని అంటున్నారు. చుట్టుపక్కల మన కాన్స్టిట్యున్సీలో తుల్లో జరుగుతున్నాయి, కాకినాడలో జరుగుతున్నాయి. ఒక మీరు కూడా జిల్లా తరపున కూడా ఇక్కడ అన్నది చాలా మంది ఉన్నారు. ఒక జాబ్ మేళ అన్నది కేటాయిస్తే కనుక చాలా మంది మీరు ఏ విధంగా అన్నది అందరికి మన ఊరి కోసం, మన ప్రాంతం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇది ఒకరితో పోయేది కాదు. ఈ రోజు సొమ్ము చేసుకుంటారు, రేపు పోయేది మన ప్రాణాలే. ఒక్కడు ఎవడు పెట్టడు. అది మనం దృష్టిలో తీసుకొని మన ప్రాణాలకు మన రక్షణ కల్పించుకోవాలి. ఎవరెవరో వస్తారు, ఏయో చేసుకుంటారు, వెళ్ళిపోతారు. దాన్ని మన పర్యవేక్షణలో మనకొద్దు. మన అడవులు మనకు ముఖ్యం, మన ప్రాంతం మనకు ముఖ్యం, మన ప్రజలు, మన జీవితాలు మనకు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. దీని మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై మరణించిన జనసేన కార్యకర్త కుటుంబానికి 25,000 ఆర్థిక భరోసా అందజేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కౌడా చైర్మన్
శ్రీ తుమ్మల రామస్వామి బాబు సోమవారం పిఠాపురం నియోజకవర్గం మర్లవ గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరపున మా తరపున ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టా జానకి రామారావు, దళిత నాయకులు బిఎన్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మనకి రేపు ఖర్చులు ఉంటాయని నేను చెప్పాను. పార్టీ నిర్ణయించుకున్నారు, ఆయన వచ్చారు, మన కుటుంబానికి అండగా ఉంటారు. భవిష్యత్తులో ఏది జరిగినా ఆయన కూడా చాలా మంచివాడు. మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి పెళ్ళైన ఇంటికి అప్పుడు అందువల్ల ఆయన ఆగారు. ఆయన కూడా చెప్పమన్నారు, ఖచ్చితంగా ఆయన పలుస్తారు. మీకు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్నారు, బాబు గారు జరుగుతున్నారు, ఏ న్యాయం కావాలా చేయడానికి వీళ్ళందరూ ఎవ్వరు ఏం చెప్పినా మీరు నమ్మకండి. తుమ్మల బాబు గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు మీకు ఎనీ టైం కుటుంబానికి అండగా ఉంటారు. సూర్యప్రకాశ్ నాకు ఫోన్ చేయమని ఎప్పుడైనా సరే బాబు గారు దృష్టిలో పిల్లలు చదివి విషయమే కూడా ఇబ్బంది. పిల్లలు చదువు ఏ గొడవలో మీరు మీరు అన్నట్టు పాల్లో పుస్తకాలు మొత్తం పాలు ఇవ్వడం ఈ మళ్ళీ లేడు, తొమ్మిదిలో ఎవరు లేరు, అయ్యారు అయిపోయారండి. గొప్పగా ఎవరు లేరు. తొమ్మిది రాము గారు, తీరామూర్తి గారు ఎవరు లేరు. నాన్నబాబు గారు అలా ఎవరు లేరు కదా. లేరండి, ఇంట్లో జీవితం కూడా ఊర్లు అన్నీ మన ఏరియాలో లేవు. మరి కొత్తగా ముందు ఎలా ఉండేవారో అలా ఉండాలి. ఒక అన్నదమ్ములు ఉంటాం. ఏమి పార్టీ అందుకుంటారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు అందగొట్టారు. ఆయన కూడా కలుస్తారా, పిల్లలు వస్తారు, దేవుడిని కలుస్తారు. ఖచ్చితంగా ఎక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అడ్డుకోదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే రాత్రి నేను ఇద్దరు మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ పొద్దున మీరు అర్జెంట్ వెళ్ళి కుటుంబం దగ్గర కళ్యాణ్ ఉందన్నారు. చాలా ఎవరు మాట్లాడతారు అలాగే పిడాపురం వెళ్ళి అక్కడ అన్ని మాట్లాడుకుని మన ప్రకాశం ఫోన్ చేసి అర్జెంట్ మేము వచ్చేస్తున్నాము, ఇక్కడ ఎవరున్నారో ముందు చూడని చెప్పారు. ఇద్దరం పార్టీని చాలా దారుణంగా పైనుంచి ఏంటి మీరు ఇలా జరుగుతుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారని మమ్మల్ని కూడా దెబ్బలాడుతుంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇంకా ఇదేటే బాబా అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇంకా ఇవి ఎక్కడ ఏమీ ఉండదు. ఏముందో ఆయన మీద ఆయన జడ చేద్దారండి. ఆయన తింటారా మీరు మానవత్వంగా ఆలోచిద్దాం. మలికిపురం గ్రామంలో ఎత్తు వంతెన వద్ద శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి నూతన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవములు వైభవంగా నిర్వహించారు. అంపోలు ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈరోజు 2వ రోజు నిత్యార్చన, మూలమంత్ర జపములు, స్తోత్రము, పారాయణము, హోమములు, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, అష్టదశాదిష్ట దేవతార్చన, విశేష హావనములు, సకల దేవత ఆయుధాభి హోమం, పంచవల్ల, పంచామృతిక, పంచామృత పుష్పదివాసం, ఫలాదివాసం, పంచగవ్యాదివాస, యంత్రార్చన, నీరాజన మంత్ర పుష్పములు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ పురజనుల సహాయంతో పండిత బృందంతో జరిపించారు. విగ్రహాలు తీయడం ఆ ఏర్పాటుతో చేయండి. ఇక్కడే సూర్య ధాన్యాదివాసానికి ఏర్పాటు చేయడం. తర్వాత ప్రసాదం చెప్పాను. ప్రసాదం
నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు. జగపతి నగరంలో మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్టా యేసుబాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడనే దాస్యం ప్రభాకర్ ఫిర్యాదుతో సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్లో మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడుపోని మాంసాన్ని నిల్వ చేసి 2-3 రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు. అయితే మాంసాన్ని తనిఖీ ముద్ర చేసే అధికారులు కళ్ళు గప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కొనుగోలుదారుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు మాంసం దుకాణంలో తనిఖీలు చేపట్టగా నిల్వ ఉంచిన మేక మాంసాన్ని అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు ఆదేశాలతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. మాంసం నుండి భరించలేని దుర్వాసన వెదజల్లడంతో సుమారు 5 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకుని పూడ్చిపెట్టినట్లు ఆయన తెలిపారు. కుళ్ళిన మాంసాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందని నిశితంగా పరిశీలించి కుళ్ళింది కాదని నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయాలని సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి టౌన్ ప్రెసిడెంట్ మదాల మణికంఠ స్వామి, వార్డు మెంబర్లు కురుమల్ల చిన్ని, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కిర్లంపూడి మండలంలో జగపతి నగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఆ కుళ్ళిన మాంసం అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ గారి ఫిర్యాదుపై అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా మొగ్గా సింహాచలం గారి షాపులో రొట్టా యేసు అనేవారు నిల్వ మేక మాంసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. అది నిర్ధారణ వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీయపరంగా దాన్ని బీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై ఆ షాప్ రద్దు చేయడం జరుగుతుంది. చేసి అతనిపై ఇంకా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మటన్కి వెళ్ళానండి. ఎంత వాళ్ళు ఏం చేశారంటే ఇందులో మొక్క నేను కొట్టాడు. కొడితే తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి చుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కులిపోయిన మాంసం కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చి మాంసం నాకు వద్దని చెప్పాను. చెప్తే అయితేనే బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో ఆ మాంసం కొట్టమని చెప్పాను. అది కొట్టాడు. అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయి తేడా వస్తే మన గ్రామ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వెళ్ళి 5 కేజీలు మటన్ తీసుకొని స్వాధీనం చేశారండి. మోసం చూస్తే బాగా కుళ్ళిపోయిందండి. అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి. ఏంటంటే అసలు ఫాల్ట్
మరి జనాలు చచ్చిపోతారా బతుకుతారా జనాలు? అంతలాగా పిల్లలు తినేదంటే పిల్లలన్నా పట్టుకెళ్తారు కదండి, అంతలా దూరంగా వాసన వచ్చేస్తుందండి అది. అయినా ఎవరో మనోళ్ళు చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు కూడా చూసుకొని పట్టుకొని వాళ్ళకి లైసెన్స్ కూడా కొద్దిగా రద్దు చేస్తాననేసి చెప్పారండి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మరియు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు కోరుకొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మండల అధ్యక్షులు సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కటింగ్ నిర్వహించి పురంధరేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అడపా సుధీర్, మహిళా నాయకురాలు మద్దిపాటి రజని, సామపేదపు శ్రీరమణి, నిలపాల వెంకన్న, సత్యవరపు కొండ, తగరంపూడి గణపతి, చొంగ సత్యనారాయణ, తల్లోజుల లోవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇలా కూడా చూడండి, అయిపోయారు అంటే మరి అందరూ అటు చూస్తే ఫోటో ఇది బాగోదు. గణేష్ శ్రీనిల్ పేరు రండి లారీ రండి గణపతి ఏంటి కొంచెం దగ్గర జరగండి, ఇంకా దగ్గర జరగండి, కొంచెం అలా జరగండి. ఒకసారి ఇలా చూడండి, ఒకసారి జనతా పార్టీ రథసారథి, తెలుగింటి ఆడతనానికి ఆదర్శం నిదర్శనం, అలాగే ఈ తెలుగు తేజానికి ఆదర్శం మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆవిడ దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రి ప్రాంతాన్ని ఎంచుకోవడం, తదుపరి ప్రజానికం కూడా ఆదరించి ఆవిడ ఇక్కడ గెలుపుకు విశేష కృషి చేసినటువంటి ఈ ప్రాంత ప్రజానికానికి వారు చేసేటువంటి విశేష అభివృద్ధికి వారు కృషి చేస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనంగానే ఇవాళ మొన్న మీ అందరికీ తెలుసు కోరుకొండ ఈ రోప్వే శాంక్షన్ చేయించడం జరిగింది. నిరంతరం నిర్విరామంగా అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం అనేక సమాలోచనలు చేసి ప్రాంత అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నట్లో ఎటువంటి అతిశక్తి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కానీ, అటు రైల్వే అభివృద్ధికి కానీ, ఇటు రాష్ట్ర అభివృద్ధికి కానీ వారు చేసేటటువంటి విశేష కృషి ఎనలేనిది. అందుకే ఇవాళ కొంతమంది కొన్ని ప్రచారాలు చేస్తూ ఉండొచ్చేమో కానీ వాస్తవానికి దగ్గరగా చూసేవారు ఎవరు కూడా వారి నుంచి అనేక సంగతులను మనం అధ్యయనం చేసితే మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే ఆవిడ దగ్గర. నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆది నుంచి చివరి వరకు వారు మీటింగ్ అంతా అయ్యే వరకు కూడా వారు అక్కడ ఉండి పర్యవేక్షించి ఈ ప్రాంత అభివృద్ధికి ఏవైతే కావాలో ఆ సలహాలు సూచనలు అన్నీ కూడా వారు చేయటం, ఆ ప్రణాళికలు కూడా వారు రచించుకోవడం, తద్వారా ఏ ప్రాంతానికి ఏం కావాలో, ఏ ప్రాంతానికి ఎటువంటి కావాలో తదుపరి ఒక ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. ఆ ప్రణాళికబద్ధంగా వారు అడుగులు వేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత ఉన్నత స్థితికి వారు వెళ్ళాలని ఈ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం లక్ష్మీవారి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విషాదంగా మారిన విహారయాత్ర, సీలేరు నదిలో 2 యువకుల మృతి.
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అవకతవకలు. ఆరా తీసిన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్. కరెంటు వైర్ తగిలి పూర్తిగా దగ్ధమైన టిప్పర్ లారీ. లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్ క్లీనర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.